ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో జోష్ నింపింది. వినుకొండ నియోజకవర్గంలో 2300 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో కొండ్రముట్లలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పల్నాడు ప్రజల చిరకాల కోరిక వరికపూడిశిల ప్రాజెక్టును పూర్తి చేస్తామని లోకేష్ హామీనిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో ఒక ప్రభంజనం సృష్టించినట్లు కూడా సాగింది. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని వినుకొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టి వినుకొండ నియోజకవర్గం ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 రోజుల పాటు ఈ పాదయాత్ర జరిగింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకం వేస్తూ భవిష్యత్తు హామీ ఇస్తూ కూడా శిలాఫలకాన్ని వేశారు. ప్రస్తుతం మనం 2300 కిలోమీటర్ల మైల్ రాయి వద్ద 174వ రోజు పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. అసలు ఈ శిలాఫలకం సంబంధించి పల్నాడు ప్రాంతంలో పాదయాత్ర ఎలా జరిగిందో మనతో పాటు టీడీపీ నేత కనుమూరి బాజీ చౌదరి సార్ చెప్పండి, పల్నాడు ప్రాంతంలో పాదయాత్ర ఎలా జరిగింది, ఈ 2300 కిలోమీటర్ల సందర్భంగా ఎలాంటి హామీ ఇచ్చారు? ఈరోజు యువగళం ద్వారా నారా లోకేష్ గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. చాలామంది దేశంలో చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు, హామీలు ఇస్తా పోయారు. కానీ మా నాయకుడు లోకేష్ గారు మొట్టమొదటిసారిగా కొత్త సాంప్రదాయానికి తెరలేపి ఏదైతే ఏ గ్రామంలో అయితే ఏ నియోజకవర్గంలో అయితే ఎక్కడికైతే వెళ్ళారో ఆ నియోజకవర్గంలో ఇచ్చిన హామీని మర్చిపోకుండా ప్రజలకి అలాగే తనకు కూడా గుర్తుండి రేపు ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి ఇచ్చిన హామీలపైన శిలాఫలకాన్ని వేసి దానికి గుర్తుగా ప్రజలందరికీ కనపడే విధంగా శిలాఫలకాన్ని నిర్మించారు. ఒకటి వినుకొండ కొండ్రముట్ల, ఇది వరికపూడిశిల అనేటటువంటి ప్రాజెక్టు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాం 2014-2019 టైంలో పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చి మొదలు పెట్టాలనుకునే టైంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల మొదలు పెట్టలేకపోయారు. అలాంటి ప్రాజెక్టుకి రేపు ఎలక్షన్లో గెలవగానే రాగానే మళ్ళీ ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే హామీ నాది, నేను బాధ్యతగా తీసుకుంటానని చెప్పి మా నారా లోకేష్ గారు ఆ రోజు ఇక్కడ 2300 కిలోమీటర్ల నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ ఫైలాన్ వేసి శిలాఫలకం వేసి గుర్తుగా దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు హడావుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మీ జిల్లాలోని మీ నియోజకవర్గంలోని గోదావరి పెన్నా ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది? నేను ఒకటి తెలియజేయదలుచుకుంటున్నా రాష్ట్ర ప్రజలకు. నిజంగా ఈ వరికపూడిశిల ప్రాజెక్టు నీకు చేసేటటువంటి ఆలోచన నీకు దైవసాక్షిగా నీకుంటే మా ప్రభుత్వ హయాంలో సగం ప్రాజెక్టు పనులు జరిగినటువంటి ప్రాజెక్టు కృష్ణా పెన్నా గోదావరి నదుల అనుసంధానం, అది రివర్ ఇంటర్ లింకేజ్ ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్ట్ అనమాట. అలాంటి ప్రాజెక్టు సగం పని అయిపోయి దానికి సంబంధించినటువంటి యంత్రాలు మొత్తం రాజుపాలెం మండలం దగ్గర శిథిలావస్థలో తుప్పుపట్టే పరిస్థితిలో ఉంటే వాటి గురించి నువ్వు పట్టించుకోకుండా ఈరోజు నేనేదో వరికపూడిశిల పూర్తి చేస్తాను లేదా ఇంకో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను ప్రజలను మభ్యపెట్టి మాయ చేసేటటువంటి తత్వం కలిగినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మీ పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీకి ఏమైనా ఉత్సాహం ఏమైనా ఉపయోగపడింది? ఖచ్చితంగా నారా లోకేష్ గారు పల్నాడులో అడుగుపెట్టినప్పటి నుంచి ఇవాళకి కూడా పార్టీ పరుగులు పెడతా ఉంది. పార్టీలో ఒక రకమైనటువంటి జోష్ వచ్చింది. మహిళలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని సెక్టార్ల వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక భరోసాలాగా కనపడ్డటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా 2300 కిలోమీటర్ వద్ద వినుకొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల గ్రామంలో వరికపూడిశిల పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వంశగా ఉన్న వరికపూడిశిల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది అంటూ కూడా ఆయన గుర్తుగా కూడా శిలాఫలకం వేశారు. గతంలో పాదయాత్రలు చేసినప్పుడు నాయకులు ప్రజల్లోకి వచ్చినప్పుడు హామీలను నోటి మాట ద్వారా ఇవ్వటం చూసాము. కానీ ఇప్పుడు నారా లోకేష్ సరికొత్త ట్రెండ్ను సృష్టించి నోటి మాట కాకుండా కళ్ళకు కనపడే శిలాఫలకాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను, రేపు టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన తర్వాత దాన్ని నిర్మించి పల్నాడు ప్రాంత ప్రజలకు అందించే బాధ్యత నాదనే కోణంలో కూడా ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లాలో 2300 కిలోమీటర్ల వద్ద నారా లోకేష్ హామీ చేసిన శిలాఫలకం.